నమస్తే సార్, వడ్డీ నవీన్ గారు. నమస్తే అండి. మిమ్మల్ని చూస్తుంటే ఏదో పెళ్ళి కోరుకున్న టైం లాగే ఉన్నారు. అంటే మేము టైం మిషన్ వెనక్కి వచ్చా అనే ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ ఇంత చాలా అంటే సోలో హీరోగా చాలా గ్యాప్ వచ్చింది. దాదాపు ఐ థింక్ 13 years ఇంకా మోర్ దెన్ దట్. యా. ఎందుకు వచ్చింది సార్ గ్యాప్? కారణం ఏంటంటారు? అంటే అట్ వన్ పాయింట్ ఏంటంటే మంచి అంటే నాకు నచ్చిన సినిమాలు రావటం తగ్గిపోయినాయి. వన్ రీజన్ ఇస్ ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు చేసాం. సో ఆ సీజన్లో ఫ్యామిలీ సినిమా స్లోగా తగ్గిపోయింది. సో ఆ ఫ్యామిలీ జోనర్ తగ్గిపోవడంలో చాలా ఫ్యామిలీ హీరోస్ అందరూ కూడా కొంచెం వి ఆల్ హ్యావ్ కమ్ డౌన్. అండ్ అప్పటికి ఫిల్మ్స్ వస్తూ ఉన్నాయి కానీ బట్ నథింగ్ వాజ్ రియలీ ఎక్సైటింగ్. సరే ఇది చేస్తూ ఉంటే ఇంకా బెటర్ది ఏమన్నా వస్తుందేమని కొన్ని సినిమాలు చేశాను. సో అయితే దట్ ఆల్సో వాజ్ నాట్ ఈల్డింగ్ రిజల్ట్. సో ఐ థింక్ దిస్ ఇస్ నాట్ గుడ్. ఇట్లా వెళ్తా ఉంటే వీ కాంట్ డిసప్పాయింట్ ద ఆడియన్స్ ఎవ్రీ టైం కదా. అండ్ ప్రొడ్యూసర్స్కి నష్టం వస్తుంది. చాలా సార్లు చెప్పేవాడిని వద్దు ఎందుకు ఇట్లా అని ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా. బట్ దే వర్ వెరీ కాన్ఫిడెంట్. అట్లా ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద వెళ్ళటం బెటరే అని చెప్పేసి దో ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్, ఐ వుడ్ గో ఆన్ దేర్ టర్మ్స్. బట్ అది కూడా ఎక్కువ రిజల్ట్ ఇవ్వకపోయేటప్పటికి వద్దు ఎందుకు ఇట్లా వాళ్ళకి నష్టము, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయటం, నాకేమో ఎక్సైటింగ్గా ఉండట్లేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కంబైన్ చేసుకుని లెట్ us put a break and if we get a good script we'll do, otherwise దీంతో ఆపుదామని అట్లా ఆపటం జరిగింది. కానీ సార్ యాక్చువల్గా చాలామంది హీరోస్ ఒక దశ దాటిన తర్వాత వాళ్ళు కొంచెం చేంజ్ ఓవర్ అవుతున్నారు. అంటే ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, తర్వాత ఒక పాన్ ఇండియా విలన్గా కూడా. ఎగ్జాంపుల్ జగపతి బాబు గారే ఉన్నారు. సో ఆ పంథాలో మీరు ఎందుకు వెళ్ళట్లేదు? మీరు ఏమన్నా శోభన్ బాబు గారు ఫార్ములానా అంటే హీరోగానే? నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. అట్లయితే అటాక్ చేసేవాడిని కదా. అందులో అంటే మీరు అది వన్ ఆఫ్ ది హీరోసే కదండి. అంటే అదే వన్ ఆఫ్ ది హీరోస్. అంటే అట్లా క్యారెక్టర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్సైటింగ్ క్యారెక్టర్స్ రావాలి దాంట్లో కూడా. ఓకే, ఐ కాంట్ బి జస్ట్ డూయింగ్ ఎనీ క్యారెక్టర్ అండ్ దాని నుంచి కూడా రావాలి కదా, ఎక్సైట్మెంట్ రావాలి కదా. అట్లాంటిది రాలే. క్యారెక్టర్స్ అడిగారు, ఇట్లా కూడా జరిగింది కానీ. సో ఆటిల్లో వెన్ ఐ సా మై సెల్ఫ్ మళ్ళీ సేమ్ హీరో లాగానే క్యారెక్టర్స్ కూడా ఇది ఉంటుందనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు పర్స్యూ దట్. అది ఇప్పుడు కాదు సార్, ఇంత ఆ కాన్ఫిడెన్స్ రావాలి, క్యారెక్టర్ బాగా నచ్చాలి అని చెప్పి ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కదా. అసలు డైరెక్టర్ కమల్ తేజ్ వచ్చి మీకు అసలు స్టోరీ చెప్పినప్పుడు మీరే ప్రొడ్యూస్ చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు ఈ మూవీ? ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూస్ నేనే చేయాలని. ఓకే, అంటే బయట నుంచి వస్తే సరే, బట్ బయట నుంచి వచ్చే లైక్ ఐ సెడ్ మళ్ళీ నార్మల్ సినిమాలు అట్లాంటివి వచ్చినాయి. ఓకే, సో అదైతే ఫర్ షూర్ చేయకూడదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అనేది. సో కమల్ తేజ్ వచ్చి చెప్పినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ క్యారెక్టర్ అండ్ టైటిల్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు క్యారెక్టర్ చెప్పారు. ఓకే, నచ్చింది. మా రెఫరెన్స్ ఏంటంటే మా బాల్యలా కొంచెం ఫన్తో వెళ్ళి ఒక చిన్న సీరియస్ పాయింట్కి వెళ్ళాలనేది ఒక కథ అవుట్లైన్ కూడా ఉండింది. అక్కడి నుంచి వీ సాట్ ఆన్ ఇట్ ఫర్ 1 year అండ్ డెవలప్ ద ఎంటైర్ థింగ్. ఓకే, అట్లా ప్రొడక్షన్ స్టార్ట్. మీరు చేయాలనుకున్నారు అంటే ముందరే అనుకున్నారు? అనుకున్నాం, బట్ స్క్రిప్ట్ రాకపోతే అది కూడా క్యాన్సిల్. ఓకే ఓకే, అది అంటే మనకు నచ్చినట్టు. మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన ఆస్పెక్ట్ ఏంటండి క్యారెక్టర్లో? ద ఎంటైర్ క్యారెక్టర్స్ జర్నీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు, ద వే ఇట్ ద ట్రెజెక్టరీ ఉంటుంది కదా, అంటే పైకి రైజ్ అయ్యే విధానం చాలా బాగా నచ్చింది. అంటే ఆల్రెడీ మన ట్రైలర్ని బట్టి, దాన్ని బట్టి, సాంగ్ని బట్టి ఇది ఒక కానిస్టేబుల్ స్టోరీ అనేది అర్థమవుతుంది. సో ఈ కానిస్టేబుల్ స్టోరీస్లో అంటే ఇప్పుడు ఒకటండి, జనరల్గా వడ్డీ నవీన్ గారి సినిమా మళ్ళీ వస్తుంది అని అనగానే ఒక వెల్కమింగ్ అట్మాస్ఫియర్ అయితే ఉంది ఒక జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి. అయితే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. దాదాపు 15 yearsలో ఇప్పుడు జెన్జీ ఆడియన్స్ ఉన్నారు మొత్తం అందరూ కూడా. మీరు ఎంచుకున్న స్టోరీ కానీ, ఆ తీసిన పంథా కానీ ఇప్పుడు జెన్జీకి అపీలింగ్గా ఉంటుందా, లేకపోతే 1990 క్రౌడ్స్కి అపీలింగ్గా ఉంటుందా? ఇప్పుడు కరెంట్ ఉన్న జెన్జీ ఏదైతే ఉన్నారో అన్ని సినిమాలు చూస్తున్నారుగా. అన్నీ చూస్తున్నారు. కోర్ట్ సినిమా చూస్తారు ఏదండి? యా, ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. దాంట్లో లవ్ యాంగిల్ కంటే కూడా ద ఎండింగ్ ఆఫ్ దట్ కపుల్ ఎట్లా అనేది వచ్చింది కదా. సో అట్లాంటి పందాలో ఉన్నప్పుడు వై నాట్ అని అనిపించింది. ఇది కంటెంట్ ఉంటే చూస్తారనేది ఒక ఇంటెన్షన్. దే ఆర్ వాచింగ్ ఆల్ కంటెంట్స్. ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తున్నారు, ఇక్కడ సినిమాలు చూస్తున్నారు. సో దే ఆర్ బేసిక్లీ వాచింగ్ కంటెంట్ అనేది తెలుస్తాను, కానీ ఈ జాన్ ఇది అనేది పర్టికులర్గా లేదు.
అంటే మీరు చూస్తూ ఉంటారా సార్ ఓటీటీలో ఈ మలయాళం ఫిల్మ్స్ ఇవన్నీ మలయాళం, తమిళ్, హిందీ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు? రెగ్యులర్ చూస్తాను. అంటే సార్ ఇప్పుడు ఈ జెన్జీ ఆడియన్స్కి మెయిన్గా నచ్చుతున్నది ఏంటి, హుక్ ఏంటి అని అంటే ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్. కానీ అంటే ఆ సినిమా మనకి ఆ కాన్ఫ్లిక్ట్ దగ్గర నుంచి క్రైసిస్ టు క్లైమాక్స్కి వెళ్ళే టైంలో వాళ్ళకి ఒక షాక్ ఫ్యాక్టర్, సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కావాలనేటువంటిది వాళ్ళు చూస్తున్నారు. అటువంటివి ఉన్నాయా అనేది నేను అడిగేది అది. అడిగే క్వశ్చన్ కదా. సో త్రిమూర్తుల స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఒక మీరు కూడా రైటర్ కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఒక ప్లాట్ని ఇసిరేసి ఉంటాం ఓకే ఓపెనింగ్లో, ఒక ప్రాబ్లం. దెన్ ద మూవీ స్టార్ట్ స్లోలీ. వాట్ ఈస్ త్రిమూర్తులు, ఎక్కడికి వెళ్తుంది, ఇది ట్రాన్స్ఫర్లు, ఒక చిన్న ఫన్తో పాటు తీసుకెళ్ళి ఇంటర్వెల్ టైంకి ఇట్ లాక్ ద ఆడియో. సో ఫస్ట్ వి పుట్ అ స్మాల్ థింగ్ అండ్ ఇంటర్వెల్కి నౌ దెర్ ఇస్ సంథింగ్ అనేది ఇట్ విల్ లాక్. టిల్ దెన్ ద మూవీ విల్ బి గోయింగ్ లైక్ స్లైట్గా అట్లా వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఇట్ విల్ మేము చేసిన స్క్రీన్ ప్లే ప్రకారం ఇట్ విల్ రన్. నెక్స్ట్ ఏంటి దిస్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ, డ్రామా కంటే కూడా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. టేక్ ఇట్ ఫార్వర్డ్. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరో క్యారెక్టర్ విల్ లూజ్ ఎవ్రీథింగ్. బట్ హౌ విల్ హీ విల్ కమ్ బ్యాక్, మీరు అన్నారు ఏ సస్పెన్స్ ఫ్యాక్టర్, దట్ విల్ బి అ మేజర్ పాయింట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఏది వస్తుందో అది ఊహించింది వస్తుంది. అసలు ఇది జానర్ ఏంటి సార్? ఇది సింగిల్ వర్డ్లో జానర్ ఏంటి? థ్రిల్లర్. ఓకే, థ్రిల్లర్ అంటే నాట్ ద హారర్ కైండ్ బట్ యునో థ్రిల్లింగ్ ఫిల్మ్. మీరన్న పాయింట్ ఏదైతే ఉందో క్లైమాక్స్, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ థ్రిల్లింగ్. అయితే ఇప్పుడు థ్రిల్లర్స్లో సార్ జనరల్గా మీరు చెప్తున్న ఓటీటీస్ తీసుకుంటే ఈ కమర్షియల్ సాంగ్స్ ఇవన్నీ ఉండవు జనరల్లీ. మళ్ళీ దాన్ని పెట్టారంటే మళ్ళీ మీరు ఫార్ములాకి లోబడి చేశారనుకోవాలా? ఇప్పుడు సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇఫ్ యూ సీ ఫస్ట్ సాంగ్, ఇట్ ఈస్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ అ స్మాల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ విత్ డాన్స్ నెంబర్. ఐ థింక్ తెలుగు ఆడియన్స్ లైక్ కొంచెం డాన్స్ అనేది. డ్యూయెట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ సినిమాలో దెర్ ఈస్ నో లవ్ సీన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. సో వీ వాంటెడ్ టు షో సమ్ కైండ్ ఆఫ్ లవ్ బాండ్ బిట్వీన్ దెమ్. సో అందుకని డ్యూయెట్ పెట్టాం. అది కూడా ఫస్ట్ హాఫ్లో పెట్టాం, ఎందుకంటే ద ఫ్లో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇట్ షుడ్ ఇంటరప్ట్ ద ఫిల్మ్ అని. సో అక్కడ వరకు ఫిల్మ్ అట్లా వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ ఎస్టాబ్లిష్ దర్ రిలేషన్షిప్. చివరికి ఐటమ్ నెంబర్, స్పెషల్ నెంబర్ ఉంది కదా, ఆ పాయింట్కి సినిమా విల్ కమ్ టు అ రిలాక్సేషన్ పాయింట్. ఏదైతే ఇంటర్వెల్లో టేక్ ఆఫ్ అయిందో అక్కడికి రిలాక్సేషన్ పాయింట్ వస్తుంది. అక్కడ టు సమ్ అప్ ఎవ్రీథింగ్ వీ నీడెడ్ అ సాంగ్. సడన్గా మళ్ళీ క్లైమాక్స్కి వెళ్ళిపోకూడదు కదా. సో అక్కడ పాయింట్లో అక్కడ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఆ సాంగ్ ఎందుకంటే ఆ స్టోరీ జరిగే ప్లేస్లో ఆ సాంగ్ జరుగుతుంది. సో అది స్కిప్ చేసినా పర్లేదు అన్న ఫీలింగ్ రాదంటారు? రాదు. అంటే ఈవెన్ తర్వాత టీవీలో చూసినా కూడా మేము అనుకున్నాం సెకండ్ హాఫ్ ఏదైనా సాంగ్ పెట్టాలేమో అని, బట్ ఇట్ నెవర్ ఫెల్ ఇన్ ప్లేస్ అదర్ దెన్ దట్ ప్లేస్. ఓకే, సో దట్స్ వేర్ అట్లా స్క్రిప్ట్లో కేర్ఫుల్గానే ఉన్నాం. బట్ లైక్ యూ సెట్ సాంగ్స్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఐ థింక్ దే లైక్ ఇట్, బట్ నాట్ ఇంటరప్టింగ్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్. ఐ థింక్ నౌ డేస్ నోబడీ లైక్స్ దట్. ఇప్పుడు మీరు అది రొమాంటిక్ ట్రాక్ అన్నారు కదండి హీరోయిన్ తోటి, అదే అంటే వైఫ్ తోటి, అది స్టోరీకి అవసరమా లేకపోతే అది లేకపోయినా కూడా మీ థీమ్ వెళ్తుందా? స్టోరీకి అవసరం, ఎందుకంటే వాళ్ళ బాండ్ చూపించాలి. షీ ప్లేస్ అ రోల్ ఇన్ వెన్ వీఆర్ రివీలింగ్ ద స్టోరీ. ఓకే, ఫైన్. అట్లా సో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఏదో మన హీరోయిన్ కాబట్టి హీరోయిన్ సేక్ హీరోయిన్ నాట్ ఎట్ ఆల్. ఓకే, యూ విల్ ఫీల్ వెరీ లైవ్లీ, మన ఇళ్లలో జరుగుతున్నట్టు అట్లా. యా. ఇప్పుడు సార్ ఈ దాదాపుగా ఇన్నేళ్ల ఈ గ్యాప్లో మీరు ఇండస్ట్రీకి దూరంగా, అంటే ఇండస్ట్రీ దూరంగా ఎందుకు అంటున్నానంటే మీరు అంటే స్క్రీన్ మీద కనపడలేదు కాబట్టి చాలా మారిపోయినాయి. మీరు గమనించిన మార్పులు ఏంటి? టెక్నికల్గా బాగా మారింది. టెక్నికల్, ఓకే, ఇన్ అ పాజిటివ్ వే. దెన్ కంటెంట్ వ్యూవర్షిప్ విధానం కొంచెం మారింది, నాట్ డ్రాస్టిక్ చేంజ్. ఎట్లా మారింది అంటారు మీ అబ్జర్వేషన్? ఇప్పుడు కొంచెం న్యాచురలిస్టిక్గా, కొంచెం సెన్సిబుల్. ఇదివరకంటే కొంచెం మాస్ మసాలాలు అవి కూడా ఎక్కువ చూసేవారు కదా, అవి చూస్తున్నారు ఇప్పుడు కూడా. ప్రొవైడెడ్ ఇట్స్ గివింగ్ గెటింగ్ దేర్ అటెన్షన్. నేను అట్లా చూస్తున్నా, ఆడియన్స్కి అటెన్షన్ కావాలి. 2 hours వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చూడగలిగే సినిమా ఉంటే దే సీయింగ్ వాట్ ఎవర్ జానర్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్.
ఎందుకంటే ఓ పక్కన కమర్షియల్గా చిరంజీవి గారి ఆడుతున్నాయి, బాలకృష్ణ, అందరు హీరోలు ఏదో ఒక రకంగా ఆడుతూనే ఉన్నాయి కదా. కరెక్ట్. దో దే ఆర్ ఫార్ములా ఫిల్మ్స్, అట్లాగూ ఆడుతున్నాయి. మళ్ళీ ఇటు సైడ్కి వస్తే కోర్టు, లిటిల్ హార్ట్స్ విచ్ ఆర్ కంటెంట్ బేస్డ్ ఈ ఆడుతున్నాయి. ఓ పక్కన మలయాళం సినిమాలు చూస్తున్నారు. సో అన్నీ చూస్తున్నారు. యూ హ్యావ్ టు బీ ఎంటర్టైనింగ్ దెమ్ ఇస్ ద పాయింట్. సార్ బేసికల్లీ ఇప్పుడు మీరు ఏదైనా ఒక సినిమా ఎంచుకున్నప్పుడు మీ కంఫర్ట్ జోను, ఇది నాకు బాగుంటుంది, నేను చేస్తే ఇది కరెక్ట్, నేను ఇంతే చేయగలను అనేటువంటివే మీరు పికప్ చేసుకుంటారా? లేకపోతే ఆడియన్స్ టేస్ట్ మారింది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ అయ్యి ఇవాల్వ్ అయ్యి అది మనం సర్వ్ చేద్దాం అని అనుకుంటారా? ఇప్పుడు ఆడియన్స్ అంటే నేను ఒక ఆడియన్నే కదా. యా, అట్ ది బేస్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ఆల్సో వాచింగ్ ఫిల్మ్, ఐ ఆల్సో వాంట్ టు వాచ్ కంటెంట్. ఐ మీన్ టు సే మెజారిటీ ఆడియన్స్ ఇప్పుడు ట్రెండ్, మెజారిటీలో వీఆర్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ గోయింగ్ వెల్ అండ్ వాట్ ఈస్ నాట్, వై ఇట్ ఈస్ నాట్. మనకు చూసినప్పుడు నచ్చకపోతే చాలా వరకు ఆడియన్స్ కూడా నచ్చట్లా. అందరు ఎవరిదైనా అంతే కదా. మెజారిటీ నచ్చటం అంటే ఒక సినిమా ఆడటం, కరెక్ట్, ఆడింది చూసి ఏంటి ఇది ఉందా అంటే ఉంటుంది కంటెంట్, లేకపోవట్లేదు. యా, సో ఆ కంటెస్ట్లో వెళ్తున్నాం తప్పితే మనం మోడర్న్గా మారిపోదామా, గబుక్కుని స్టైలిష్ ఇది లేదు. కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా? కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఐ థింక్ జెన్జీ కాడి నుంచి అందరూ చూస్తారు. దట్ ఈస్ మై ఫీలింగ్. ఆ 2 hours హౌ డు వి ఎంగేజ్ దెమ్ ఇస్ ద పాయింట్. సోషల్ మీడియా టచ్లో ఉంటారా సార్? తక్కువ. ఓకే, అంటే జెన్జీకి దగ్గరగా ఉండాలంటే సోషల్ మీడియాకి దగ్గరలో ఉండాలి కదా ఇవాళ ఉన్న ఇప్పుడు. ఈ సినిమా సందర్భంగా స్టార్ట్ చేసాం, బట్ నాట్ మచ్ యాక్చువల్లీ. సోషల్ మీడియా ఉండొచ్చు, ట్రైలర్స్, ప్రమోషన్స్ ఉన్నాయి కదా దిస్ టైం. అంటే సార్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఫర్ ఎగ్జాంపుల్ వడ్డే నవీన్ గారు ఇప్పుడే డెబ్యూ చేశారు అనుకుందాం, యంగ్ వడ్డే నవీన్ గారు 2026లో. ఇప్పుడు డెబ్యూ చేయడంలో అడ్వాంటేజ్ ఉండేదా, లేకపోతే అప్పుడు 1990s చివరిలో మీరు చేసినప్పుడు అదే అడ్వాంటేజా? ఆ పాయింట్కి ఎట్లా చెప్పాలంటే డెబ్యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అప్పుడు అనే దానికంటే మనకు నచ్చిన సినిమాలు చేసినప్పుడు అడ్వాంటేజ్. ఓకే, అప్పుడు కొన్ని చేసాము, తర్వాత కుదరలేదు. అవి ఖచ్చితంగా ఇప్పుడు చేసేవాళ్ళ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026లో కోరుకున్న ప్రియుడు కాదు మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు చేయండి. పెళ్ళి కూడా చేయరు. ఎందుకంటే నౌ ద మెంటాలిటీ హెస్ చేంజ్. అప్పుడు యూత్ మెంటాలిటీ ఆ టైమ్స్కి ఉంది కదా, అది పెద్ద ఫ్యాక్టర్ కాదు ఇవాళ. ఇవాళ యూత్ ఫిల్మ్ అంటే ఎట్లా ఉండాలి, లవ్ వేరు, రిలేషన్షిప్ వేరు, లివింగ్ ఇన్ వేరు, ఈ జానర్స్లో టచ్ చేయగలగాలి. అండ్ ఫిజికల్ రిలేషన్షిప్స్ వేరు, లవ్ వేరే అనే దాని మీద సినిమా తీస్తే ఇట్ విల్ మైట్ కనెక్ట్ టుడే. ఓకే, అంతేగాని సాక్రిఫైజ్ అప్పుడు పెళ్ళి అయిపోయినా ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్ టు. కరెక్ట్. అది అంటే సార్ ఇప్పుడు సోషల్ మీడియా ఆస్పెక్ట్లోనండి, ఇప్పుడు ఈరోజు జనరల్గా ఒక కామన్ మ్యాన్కి ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫర్ దట్ మ్యాటర్ డైలీ ఎంటర్టైన్మెంట్ ఈ సోషల్ మీడియా. ఏంటి, వాళ్ళు రీల్స్ చూసుకొని కాసేపు టైంపాస్ చేసుకుంటే వాళ్ళ అంటే వాళ్ళకి ఆ రోజు కావాల్సినటువంటి వినోదం వచ్చేస్తుంది, సినిమా గుర్తు రావట్లేదు, థియేటర్కి వెళ్ళాలి అని. సో ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఇదే. ఇదివరకు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా, ఎవ్రీ వీకెండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు థియేటర్స్కి. క్రమక్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు వెరీ ఛాలెంజింగ్ అయిపోయింది. సో ఒక సినిమా తీసి థియేటర్స్కి రప్పించాలి అని అంటే ఏం చేయాలని మీరు ముందర కసరత్తు చేశారు? అంటే బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో ఐఎమ్ ఆస్కింగ్. లైక్ ఐ సెడ్ బిఫోర్, ఎప్పుడైనా కంటెంటే ప్లేస్ ద మేజర్ రోల్. ఓకే, మనం ఎంత ప్రమోషన్ చేసినా వస్తారనే గ్యారంటీ లేదు. ప్రొవైడెడ్ వాళ్ళు కంటెంట్ ఉందని సెన్స్ చేయటం ఒకటి, కొంతమంది వచ్చి చూసిన తర్వాత బాగుందంటాం ఒకటి. ఈ 2 factors ఐ థింక్ ఇస్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఆ పరంగా వర్కౌట్ అవుతుంది. కానీ మనం ప్రమోట్ చేయాలనో లేకపోతే మనం ఓవర్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ దే వాంట్ ఎంటర్టైన్మెంట్. ఆ 2 hours ఎంటర్టైనింగ్గా మనం తీస్తేనే జరుగుతుంది తప్పితే మిగతా ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్ మేజర్లీ. సార్ ఇప్పుడు బీయింగ్ అన్ యాక్టర్ మీరు క్రియేటివ్ డైనమిక్స్ గురించి మాట్లాడారు కాసేపు. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కూడా కాబట్టి బిజినెస్ డైనమిక్స్ని ఈ గత 15 ఏళ్ళుగా ఎటువంటి మార్పులు మీరు గమనించారు వాటిల్లో? బిజినెస్ డైనమిక్స్ సేమే ఉన్నాయి ఇదివరకు ఇప్పటికి, బట్ ఇట్ ఈస్ అ సైకిల్. ఒకప్పుడే ఉంది, ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు తీసేటప్పుడు ఇట్లాగా ఉండేది. సినిమా తీసేవారు, అది బాగుంటేనే డబ్బులు వచ్చాయి. అంటే ఇప్పుడు చాలా మారిపోయింది కదా సార్. అంటే అప్పట్లో ఓటీటీ లేదు,
అదే చెప్తాను. కొన్నాళ్ళు శాటిలైట్ రైట్స్ వచ్చినా కూడా ఇప్పుడేమో ఓటీటీ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అవును, ఓటీటీ అయిపోయింది సార్ మీ సినిమా? అయిపోయింది. చేశారు ముందర అయిపోయిందా? దేంట్లో సినిమా చూపించాను అమ్మటే కొన్నారు. అచ్చా, దేంట్లో సార్? జీలో. ఓకే. సో అట్లా అంటున్నా, ఒక వాచ్ ఎవరికైనా ఇచ్చినప్పుడు అది పాజిటివ్ వస్తుంది కానీ హోప్ పెరుగుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ది డీటెయిల్స్, ఒక బడ్జెట్ పెట్టుంటారు ఫిల్మ్ మేకింగ్కి. అది ఓటీటీలో రికవర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అట్ స్టేక్ ఉందా థియేటర్లో? స్టేక్ ఉంటుంది. ఓటీటీలో ఇవాళ అసలు అవ్వటమే చాలా 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 కష్టం. బట్ మనది అయిపోయింది కాబట్టి కొంత పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ తగ్గుతుంది. నిజంగా ఏ నిర్మాత అయినా రిలీజ్కి ముందు ఓటీటీకి అమ్ముకోగలిగే కూడా మునగాడు అంటున్నారు ఇవాళ ఉన్న లెక్కల్లో. అది మా సినిమాకి అయింది, అందులో మీరు అయింది. ఓకే. సో ఇప్పుడు ఇది ఓవరాల్గా రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉందంటారు మీకు ఇప్పుడు మీ అబ్జర్వేషన్? రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది బికాస్ మనం ఎంత బాగా నచ్చి చేసినా, మనం ఎంత పర్ఫెక్ట్ అనుకున్నా, ఆడియన్స్ హ్యాస్ టు కనెక్ట్ విత్ ఇట్. దే షుడ్ ఎంజాయ్ ద ఫిలిం. అది అయినప్పుడే కదా మనకు తెలిసేది. టిల్ దెన్ ఎంత గొప్ప మేకర్ అయినా ఐ డోంట్ థింక్ దే కెన్ ష్యూర్లీ సే ఇట్ విల్ వర్క్. వీఆర్ హోపింగ్ ఇట్ వర్క్స్. అది ఆబ్వియస్లీ వీఆర్ ఆల్ డూయింగ్ టు మేక్ ఇట్ వర్క్, బట్ ఆడియన్స్ హ్యాస్ టు డిసైడ్. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు సార్. నిజంగా ఈ కుర్చీలో కూర్చున్న టైంలో చాలామంది ఏంటంటే అంటే ఫేక్ అని అనలేం కానీ ఓవర్ ప్రామిస్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీకు అసలు బోర్ కొట్టదు, త్రూ అవుట్ సినిమా ఓపెనింగ్స్ అద్భుతంగా వస్తాయి చూడండి అది అలాగే మాట్లాడకుండా మీరు చాలా కంపోజ్డ్గా ప్రాక్టికల్గానే ఉన్నారు మీరు. ట్రూత్ అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఐ మీన్ టు సే ప్రమోషన్స్ టైంలో ఆ కంపోజర్ మెయింటైన్ చేయడం అనేది అందరి వల్ల కాదు, సాధ్యం కాదు అది. సార్ గతంలో మీకు వచ్చినటువంటి రకరకాల స్టోరీస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని మీరు ఏదో కారణం చేత నువ్వు అని ఉండొచ్చు, అర్రే అది అనవసరంగా నువ్వు అని చెప్పి రిగ్రెట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఎప్పుడు లేదు. ఏదన్నా ఉంటే నేను వదిలేసి ఫ్లాప్ అయినాయేమో కానీ ద అదర్ వే ఇట్స్ నాట్. ఓకే, అంటే వదిలేసిన ఫ్లాప్ అయిపోతే హ్యాపీయే, ఒకళ్ళది హిట్ అయితే హ్యాపీ కాదు. నేను అన్నట్టు ఎవరిలో కాన్ఫిడెన్స్ గెలవాలి ఎప్పుడైనా. ఇట్స్ నాట్ దట్ హ్యాపీ, బట్ ఇట్ రీఎన్ఫోర్సెస్ ఆ జడ్జ్మెంట్. ఓకే, మన జడ్జ్మెంట్ మీద మనకు నమ్మకం వస్తుంది. ఓకే, కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాను. కరెక్ట్. ఫలానా సినిమా చేయకుండా ఉండాల్సిందే అనుకున్నవి ఎన్ని ఉంటాయి? ఉన్నాయా? ఏవండి అవి? అంటే అదర్ దెన్ దీస్ ఫిల్మ్స్ కొన్ని ఉన్నాయిలేండి. ఎవరినో బాధపడుతుంది సో చేయకూడదు కానీ, బట్ చేయటం నా డెసిషనే కాబట్టి నోబడీ టు బి బ్లేమ్. అంటే మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీ క్యారెక్టర్ ఇదండి అదండి అని చెప్పి మిమ్మల్ని సెంటర్గా ఫోకస్ చేసి కథ చెప్పి తర్వాత తీసినప్పుడు అది లేకపోవడం వల్ల అట్లా లేదు, అలాంటివి ఏమైనా అప్సెట్ అయి ఉంటుంటారా? అట్లా లేదు. అట్లా లేదు ఉన్నట్టుగానే తీశారు మీరు ఉన్నట్టుగానే తీశారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద తీశారు. అది ముందు చెప్పడం జరిగింది, బట్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు దేర్ కాన్ఫిడెన్స్ కదా. అది ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చినప్పుడు కెమెరా ముందు నుంచోగానే ఆఫ్టర్ ఇంత గ్యాప్ తర్వాత మీకు మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఫీలింగ్ వచ్చిందా లేకపోతే రొటీన్గా అనిపించిందా? రొటీన్గా అనిపించలా, కొంచెం యాంగ్జైటీ ఉండింది, టెన్షన్ ఉండింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాను లేకపోతే ఎట్లా యాక్ట్ చేస్తున్నాను, విల్ ఐ బీ ఏబుల్ టు డూ ద జస్టిస్ ఇంత టేకప్ చేసినప్పుడు ముందుకు వెళ్ళగలుగుతామని ఫ్యూ డేస్ తర్వాత వన్స్ ఆ ఫ్లోలో ఉన్నప్పుడు ఇట్ గాట్ నార్మల్. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ కమల్ తేజ్ మీ దగ్గరకు వచ్చి స్టోరీ ఎలా చెప్పారో తీస్తున్నప్పుడు కూడా మీకు కాన్ఫిడెన్స్ కలిగిందా? తీస్తున్నప్పుడు డెఫినెట్గా, బికాజ్ ఆయన చెప్పిన దానికంటే బాగా తీసాడు. ఓకే, సో ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడండి, ఆర్టిస్టులు అందరూ క్లీన్ పర్ఫార్మెన్స్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫ్రేమింగ్ కానీ డిఓపి వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. మేము అనుకున్నది వచ్చింది, డెఫినెట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూసిన సినిమాలు ఏంటి సార్? చూసిన సినిమా థియేటర్లో చూసింది? థియేటర్లో చూసింది చిరంజీవి గారు చూసాను. ఓకే, శంకర్ వరప్రసాద్. ఓకే, బాగా నచ్చింది ఆయన పర్ఫార్మెన్స్ కానీ, డిఫరెంట్గా కనపడ్డారు. హిందీ మూవీస్ ధురంధర్ చూసారా? ధురంధర్ ఓటీటీలో చూసాను. ఓకే, ఇప్పుడు అంటే ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో ఇట్లాంటి సినిమా అయితే నాకు కంఫర్టబుల్ అన్న సినిమాలు ఏమున్నాయి మీకు? థియేటర్లో చూసినా కానీ ఓటీటీలో చూసినా కానీ కంఫర్టబుల్ అంటే ధురంధర్ నాకు నచ్చింది. అట్లాంటి ఫిల్మ్లో ఒక మంచి క్యారెక్టర్ అయితే ఆల్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ కదా. నాకు నిజంగా అయితే అట్లా క్యారెక్టరైజేషన్ సిస్టమ్ ఓకే దాన్ని ఒక యాక్టర్ లాగా ఒక సినిమాలో ఉంటుందంటే ధురంధర్లో చూడండి అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. ఇప్పుడు యాక్చువల్గా సందీప్ వంగా గారు మన బాబీ డియోల్ అబ్రార్ క్యారెక్టర్ ఇచ్చి దాంట్లో యానిమల్ గుడ్ క్యారెక్టర్ కంప్లీట్ రివైవ్ అయిపోయాడు ఆయన, మొత్తం కెరీర్ అంతా రివైవ్ అయిపోయింది. ఇప్పుడు న్యూస్ ఏంటంటే స్పిరిట్లో వివేక్ ఒబెరాయ్ అట,
అంత మంచి అలాగేమన్నా సందీప్ గారు మీకు ఏదన్నా ఒక పాన్ ఇండియా రోల్ ఏమన్నా ఇస్తే మీరు డెఫినెట్లీ ఎవరు కథ ఇచ్చినా విని కూడా నచ్చితే సందీప్ గారు చేస్తారా? అనే కాదు, ఈజ్ అ గుడ్ డైరెక్టర్, బట్ ఎవరు ఇచ్చినా కూడా డెఫినెట్లీ వై నాట్. హిందీ పాన్ ఇండియా ఇవన్నీ అట్లాంటివన్నీ కూడా చూడాలి, వచ్చినప్పుడు మాట్లాడుతాం బెటర్. ముందే పాన్ ఇండియా అంటే ఇట్స్ విషింగ్ ఫర్ టూ మచ్ అవుతుంది. సార్ మీ కెరీర్ స్టార్టింగ్ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే మీకు మీకు బాగా హెల్ప్ అయినటువంటి వ్యక్తులు ఎవరు? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఈవీవి గారు, ప్రొడ్యూసర్స్లో రామలింగేశ్వరరావు గారు, కోడి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు మంచి మంచి సినిమాలు ఇచ్చారు, మంచి పర్ఫార్మెన్స్లు ఇప్పించారు నాతో. సో మెనీ పీపుల్. కానీ సార్ ఇప్పటికీ కూడా చాలామంది వడ్డే నవీన్ గారు కంబ్యాక్ అనగానే ఒక్కసారిగా ఈయన అసలు ఇన్నాళ్ళు ఎందుకు ఖాళీగా ఉన్నారు, చేయొచ్చు కదా, మంచి రూపం, మంచి టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టు, క్యారెక్టర్స్ చేయొచ్చు, విలన్ చేయొచ్చు అంటే స్టార్టింగ్లో అడిగాను. ఇప్పుడు అటువైపు ఏదైనా పిలుపులు వస్తే మీరు రెడీయా అని? ఇటు క్యారెక్టర్ రోల్స్ కానీ విలన్ రోల్స్ కానీ? ఇట్ డిపెండ్స్, అదే చెప్తున్నా కదా, కంటెంట్ బాగుంటే డెఫినెట్లీ, ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఓకే ద ఫిల్మ్ అండ్ ద క్యారెక్టర్. ఇప్పుడు మీరు చెప్పిన కానీ మంచి మంచి క్యారెక్టర్స్, ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ ఆఫ్ స్టైల్, అవన్నీ కదా ఇవాళ ఆడియన్స్ చూసేది. డెఫినెట్లీ వై నాట్. సార్ ఇప్పుడు ఒక కొటేషన్ ఉంది, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. మీరు ఏదో రూపంలో అంటే సినిమాలో మీకు నచ్చే వరకు మీరు యాక్ట్ చేయకపోయినా కానీ ఇవాళ రేపట్లో విజువల్ అంటే ఐ మీన్ టు సే ఆ విజిబిలిటీ అనేటువంటిది కనుక మీరు ఇవ్వకపోతే ఈయన ఉన్నారు అనేటువంటిది కూడా గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. ఈవెన్ మీ టాలెంట్ వాడుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా మీరు గుర్తురారు. సో విజిబిలిటీ పరంగా మీరు ఏదన్నా కొన్ని స్టెప్స్ వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇలాగే ఉంటారా? విజిబిలిటీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా విజిబుల్ అవుతున్నాం కదా, అవుతారు. సో దిస్ విల్ రన్ ఫర్ సమ్ టైమ్, లెట్ us see if that is working then maybe I should continue. అయినా వర్క్ అవ్వట్లేదంటే దెన్ there is no point కదా. అదర్ దాన్ సినిమా మీరు జనరల్గా టాక్ షోస్ ఇలా ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయటం కానీ దాంట్లో అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వటం కానీ చేయటం కానీ లాంటివి కూడా ఇంట్రెస్ట్ లేదంటారు? ఇంట్రెస్ట్ లేదంటే వాట్ డు ఐ టాక్ అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సినిమా ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, ఈ సినిమా ఈ క్యారెక్టర్, దాని సందర్భంగా నేను ఏం చేశాను చేయలేదు ఇవన్నీ మాట్లాడగలుగుతాను. ఎన్నిసార్లు ఎన్ని టాక్ షోలకు వచ్చి ఏం మాట్లాడాలి అనేది అనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఇండస్ట్రీ డైనమిక్స్ పరంగా సినిమాలు తీయాలంటే భయపడిపోతున్నారు చాలామంది, ఫ్రాంక్లీ. ఎంత బడ్జెట్ పెట్టాలో తెలియట్లేదు, ఆ బడ్జెట్ రికవర్ అవుతుందో లేదో తెలియట్లేదు. పెద్ద స్టార్ని పెట్టుకుంటే టికెట్స్ తెగుతాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అదేమో ఒక్కొక్కసారి సన్నగిల్లుతోంది. అలాగే వేరే వేరే ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి పెద్ద స్టార్స్ని క్యారెక్టర్స్గా పెట్టుకుంటే అక్కడ ఆయా లాంగ్వేజెస్లో ఓపెనింగ్స్ వస్తాయి అనుకునేది కూడా తగ్గిపోయింది చాలాసార్లు. అంటే దాదాపు 99% నిజం కావట్లేదు అది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక ప్రొడ్యూసర్గా అంటే మీరు తీసినా తీయకపోయినా ఎట్లాంటి సినిమా తీయాలంటారు, అసలు ప్రొడక్షన్ ప్లానింగ్ ఎలా చేయాలంటారు ఇప్పుడున్న తరుణంలో? డెఫినెట్గా బడ్జెట్స్ తగ్గించుకోవాలి అందరూ కూడా. వీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ టీమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఓకే అనేది నా ఫీలింగ్. దెన్ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది, రిస్క్ షేరింగ్ ఉండాలని అనిపిస్తుంది. ఓకే ఓకే రిస్క్ షేరింగ్ ఇన్ ద సెన్స్ కంప్లీట్గా ప్రాఫిట్ షేరింగ్లోనే వెళ్ళాలి, రెమ్యునరేషన్ తీసుకుని కాకుండా. ఐ థింక్ దట్ విల్ బి ఎ బెటర్ బెట్. సో అప్పుడు అందరూ ఒకళ్ళ మీద రిస్క్ పడతాం కరెక్ట్ కాదు కదా. సో మీ కో ఆర్టిస్ట్ రాశి సింగ్ గారి గురించి ఏం చెప్తారు? యు ఆర్ టెల్లింగ్ సంథింగ్. అందరూ రిస్క్ బేరింగ్ ఉండాలి. ఇట్స్ సంబడీస్ మనీ, సంబడీస్ లైఫ్ అని కూడా మనకు మైండ్లో ఉంటే ఐ థింక్ ఇట్ వర్క్స్. మీ కో ఆర్టిస్ట్ రాశి సింగ్ గారి గురించి ఏం చెప్తారు? రాశి సింగ్ ఈ సినిమాలో షీఈస్ ప్లేయింగ్ లక్ష్మి క్యారెక్టర్, త్రిమూర్తులకి వైఫ్ లక్ష్మి. చాలా హోమ్లీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎంతవరకు చేయాలో పర్ఫెక్ట్గా చేసిందని నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. అండ్ తన లుక్ కూడా ఇదివరకు కంటే భిన్నంగా ఉంటుంది. వెరీ హోమ్లీ, వెరీ ప్లెజెంట్, వెరీ ఎర్తీ, ఇట్లా ఉంటుంది. సో ప్రొఫెషనల్గా అమ్మాయికి వస్తే షీఈస్ వెరీ ప్రొఫెషనల్. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్, టైంకి రావటం, ప్రిపేర్ అవ్వటం, శ్రద్ధ పెట్టడం, సినిమా కోసం ఏది కూడా సినిమా కోసమే కానీ ఏది కూడా ఎక్సెస్ లేకుండా చేయటం. దట్ వే షీ ఈస్ గుడ్, వెరీ టాలెంటెడ్ గర్ల్. ఈ మూవీలో యాంటగనిస్ట్ ఎవరండి, విలన్ ఎవరు? విలన్ శిల్ప అని బాంబే ఆర్టిస్ట్. ఓకే. షీ ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. మెయిన్. ఇంట్రెస్టింగ్ సార్.
బాగుంది సార్ మీ త్రిమూర్తులు మూవీ. ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ June 19th. థియేటర్స్కి మంచిగా జనాలు రావాలి మీరు కోరుకున్న విధంగా. మేము కోరుకునేది కూడా అదే. ఆడియన్స్ థియేటర్స్కి రండి అనే చెప్తాను డెఫినెట్గా, బికాజ్ ఇట్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వండి, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే లైట్ తీసేసుకోండి. వండర్ఫుల్. యా ఓటీటీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి యా సగం బర్డెన్ కొంచెం హోప్ బెటర్. కూడా. యా వండర్ఫుల్ సార్, ఆల్ ది బెస్ట్ టు యూ. Yeah, thank you. సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ. రైట్ సార్.